ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి స్త్రీ పురుషులకు 2026 మే మాసం పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. చేయి వృత్తి వ్యాపారాల యందు లాభాలు, అనుకూలత, మీ మాటకు తిరుగుండదు. సంగమున ఉన్నత స్థితియు, ప్రతి విషయంలో పైచేయి, కార్యములు కలిసి వచ్చును. పనుల పట్ల విశ్వాసం, ఉత్సాహం, సరైన ఆలోచన, నిర్ణయంతో కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యవహార జయము, కోర్టు విషయాల్లో అనుకూలత, నూతన పరిచయ లాభము, వాహన సౌఖ్యము, గృహ నిర్మాణం చేపడతారు. మధ్యవర్తిత్వం చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొనుట, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. జీవన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలదు. గ్రహగతుల రీత్యా చూసిన ఈ మాసంలో సూర్యుడు మీ తృతీయము, చతుర్థ స్థానాల్లో సంచరిస్తాడు. మే 15 వరకు సూర్యుడు తృతీయంలో సంచరిస్తాడు. ఇది అనుకూలమైనను మే 15 తరువాత సూర్యుడు 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది బలహీనమైన ఫలితాలను ఇస్తుంది. కుజుడు మే 11 వరకు ద్వితీయ స్థానంలో ఉండి అశుభ ఫలితాలను ఇస్తాడు. ఆ తరువాత అతను తృతీయ స్థానంలో తన స్వరాశిలో ఉంటాడు. ఇది సాధారణంగా మీకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేలా చేస్తుంది. బుధుని సంచారం చూసిన మే 15 వరకు మీ తృతీయ స్థానంలో ఉంటుంది. ఇది సాధారణంగా అంత అనుకూలమైనదిగా పరిగణించబడదు. అయితే సూర్యునితో సంయోగంలో ఉన్న కారణంగా బుధుడు మీకు మిశ్రమ ఫలితాలను అందించవచ్చు. అదే సమయంలో మే 15 అలాగే మే 29 మధ్యన బుధుడు మీ చతుర్థ స్థానంలో సంచరిస్తూ మీకు శుభ ఫలితాలను తీసుకువస్తాడు. మే 29 తరువాత బుధుడు మీ పంచమ స్థానంలో తన సొంత క్షేత్రంలో ఉంటాడు. కాబట్టి ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. గురు భగవానుడు చూసిన పంచమ స్థానంలో తన సొంత నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి మీరు ఆయన నుంచి అనుకూల ఫలితాలను ఆశించవచ్చు. శుక్రుడు మే 14 వరకు 4వ స్థానంలో తన స్వంత రాశిలో ఉంటాడు. ఇది మీకు శుభప్రదం. ఆ తరువాత శుక్రుడు మీ పంచమ స్థానంలోకి ప్రవేశించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలను ఇస్తాడు. అదే సమయంలో శని, రాహుకేతువుల నుంచి అనుకూల ఫలితాలను మీరు ఏమాత్రం ఆశించకూడదు. ఈ విధంగా చూస్తే మే మాసం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చినప్పటికీ కొత్త సమస్యలైతే తలెత్తవు. వాస్తవానికి మీరు గత మాసంతో పోలిస్తే మే నెలలో మరింత శక్తివంతంగా ఉంటారు. అనేక విషయాల్లో చాలా మంచి ఫలితాలను కూడా మీరు ఆశించవచ్చు. ఉద్యోగరీత్యా చూసినా ఈ మాసంలో కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక విజయానికి దారితీసే నూతన ఆలోచనలు, భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉండండి. మీ రంగంలో ప్రత్యేకంగా నిలబడటానికి నెట్వర్కింగ్, అలాగే మీ ప్రత్యేక నైపుణ్యాలను, స్కిల్స్ను ప్రదర్శించడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగరీత్యా మీ కర్మస్థానానికి అధిపతి అయిన కుజుడు మే 11 వరకు మీ ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఇది అనుకూలమైన స్థానమైతే కాదు. ముఖ్యంగా ఉద్యోగులు సహోద్యోగులతో చాలా మర్యాదగా
వ్యవహరించాల్సి ఉంటుంది. మీ పై అధికారులకు మీపై కోపం వచ్చేలా, అలాగే మీ ఉద్యోగం ప్రమాదంలో పడేలా ఎవరితోనూ కోపంతో లేదా ఆవేశంతో ప్రవర్తించకండి. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి సమస్య తలెత్తకుండా నడుచుకోండి. వ్యాపార విషయానికి వస్తే మాస ప్రథమార్థంలో సూర్యుని సంచారం ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఇది వ్యాపారంలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ సమయంలో సూర్య బుధుల సంయోగం కూడా వ్యాపారంలో మీకు అనుకూలమైన లాభాలను తెచ్చిపెడుతుంది. అదే సమయంలో ఉద్యోగులు దాదాపు మాసమంతా ప్రశాంతంగా ఉంటే అనుకూల ఫలితాలను పొందగలరు. కానీ మే 11 తరువాత ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండవచ్చు. సులభంగా చెప్పాలంటే పనికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చును, కానీ ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. మీరు మీ పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి చూసినా మీ లాభస్థానానికి అధిపతి అయిన గురువు తన స్వనక్షత్రంలో అంటే సొంత నక్షత్రంలో ఉంటూ ఈ మాసంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు. ఫలితంగా మీరు మీ కష్టానికి తగినట్లుగా ఈ మాసంలో మంచి ఆదాయాన్ని పొందుతారు. గతంలో నిలిచిపోయిన పాత ప్రాజెక్టులు పూర్తవుతాయి. అదే సమయంలో పొదుపు కోణం నుంచి చూస్తే ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. మీ ద్వితీయాధిపతి అయిన గురువు తన దృష్టితో మీకు అనుకూల ఫలితాలను అందించాలని చూస్తున్నా, కానీ మీ రెండో స్థానంలో శని ఉండటం వల్ల మీ ఆర్థిక జీవితంలో కొన్ని సవాళ్ళు అనేవి ఎదురవుతాయి. అదే సమయంలో మాస ప్రథమార్థంలో ముఖ్యంగా మే 11 వరకు ద్వితీయ స్థానంలో కుజుని ఉనికి కొంత బలహీనం అయినప్పటికీ గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో మీరు గణనీయంగా పొదుపు చేయగలుగుతారు. కాబట్టి మే మాసం లాభాల కోణంలో చూస్తే అనుకూలంగా ఉంటుంది, కానీ పొదుపు కోణం నుంచి సగటుగా ఉంటుంది. మీరు అనవసరపు ఖర్చులను నివారిస్తే మీ బడ్జెట్ అదుపులో ఉంటుంది. సో దీనికి కారణం గురు భగవానుడు స్థానాధిపతి అలాగే కారకుడిగా ఉండి ప్రధానంగా తన సానుకూల ప్రభావాన్ని చూపుతుండటమే. ఫలితంగా లాభాలు అలాగే పొదుపు విషయాల్లో మీరు గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో చాలా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థికంగా మే మాసం మీకు స్థిరత్వము అలాగే వృద్ధిని సాధించే అవకాశాన్ని అందిస్తుంది. అమావాస్య కొత్త ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, తెలివిగా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడానికి చాలా శక్తివంతమైన సమయం. 18వ తేదీ సమీపంలో కుజుడు ప్రతికూల కోణంలో ఉన్నప్పుడు తొందరపాటు ఖర్చులను నివారించండి. ఈ కాలంలో పెట్టుబడుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం మీకు అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది. విద్యాస్థానమైన పంచమ స్థానంలో గురు భగవానుని అనుకూల ఉనికి అలాగే బుధుని సంచారం వల్ల చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత విశేషంగా పెరుగుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పాలి. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుందండి. ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మాస ద్వితీయార్థంలో శుభవార్తలు అందే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి మే మాసం ఒక అద్భుతమైన కాలం. మీరు ఎప్పటి నుంచో చేరాలనుకుంటున్న కోర్సులో చేరడం గురించి ఆలోచించండి, లేక మీలో ఆసక్తిని రేకెత్తించే అంశం గురించి లోతుగా అధ్యయనం చేయండి. మీ వ్యక్తిగత ఎదుగుదల అలాగే మేధో వికాసానికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. చెడు వ్యాపకాలకు దూరంగా ఉండి మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టి చదివితే మీ విజయ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ పంచమ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఈ సమయంలో మీ తృతీయ స్థానంలో ఉంటూ మాస ప్రథమార్థంలో సగటు ఫలితాలను ఇవ్వవచ్చు. 3వ స్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలమైనది, కానీ కలత్ర స్థానాధిపతి సూర్యునితో కలవడం వల్ల ప్రేమ వివాహం చేసుకున్న వారికి లేదా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూల ఫలితాలనైతే ఇస్తుంది. మాస ప్రథమార్థంలో బుధుని నుండి శుభ ఫలితాలను కూడా మీరు పొందుతారు. అయితే మాస ద్వితీయార్థంలో బుధుడు అన్ని రకాల ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటాడు. ప్రేమ జీవితంలో గురు భగవానుడు అలాగే శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ మాసం సాధారణంగా మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్ళడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అంటే పెద్దల సహాయంతో ఆ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఈ విషయంలో మీరు అనుకూలమైన ఫలితాలను
పొందే అవకాశమైతే ఉందండి. మాసం మధ్యలో శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రేమ జీవితంలో మంచి ఉత్సాహాన్ని ఆశించవచ్చు. ఒంటరిగా ఉన్న కుంభరాశి వారు కొత్తగా ప్రేమను ఆకర్షించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భావోద్వేగ బంధాన్ని మరింత దృఢం చేసుకుంటారు. ఎటువంటి అపార్థాలనైనా పరిష్కరించుకోవడంలో పరస్పర సంభాషణ చాలా కీలకమవుతుంది. కాబట్టి మీ మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచండి. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ ద్వితీయ స్థానానికి అధిపతి అయిన గురు భగవానుని స్థానం ఈ మాసంలో చాలా కీలకంగా ఉండబోతోంది. 2వ స్థానంలో శని ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ శని ఈ స్థానంలో చాలా కాలంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మే 11 వరకు సమయం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కానీ మే 11 తరువాత సమయం కుటుంబ జీవితంలో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందండి. 2వ స్థానం అధిపతి బలం కుటుంబంలో సామరస్యాన్ని, ఐకమత్యాన్ని తీసుకువస్తుంది. అదే సమయం మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. మాస ప్రారంభంలో శుక్రుడు మీ 4వ స్థానంలో తన స్వంత రాశిలో సంచరిస్తాడు. ఇది మీ కుటుంబంలో సంతోషాన్ని అలాగే శ్రేయస్సును తీసుకువస్తుంది. మీరు ఉపయోగకరమైన, సౌకర్యవంతమైన, విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మాస ద్వితీయార్థంలో 4వ స్థానంలో బుధుని సంచారం ఇలాంటి అనుకూల ఫలితాలనే సూచిస్తోంది. మొత్తం మీద ఈ మాసం కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ విధంగా ఈ మాసం కుటుంబం అలాగే గృహ సంబంధిత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే మాస ప్రథమార్థం కుటుంబ జీవితానికి కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. వైవాహిక జీవిత పరంగా చూసిన గత నెలతో పోలిస్తే మే మాసం వైవాహిక జీవితానికి మెరుగైన ఫలితాలను తీసుకువస్తుంది. రాహుకేతువులు మీ కలత్ర స్థానంపై ప్రభావం చూపినప్పటికీ ఈ మాసంలో గ్రహ సంచారాలు మీకు అనుకూలంగా ఉన్నందున మీ వైవాహిక జీవితం మునుపటి కంటే చాలా మెరుగైన, మరింత అనుకూలమైన ఫలితాలను చవిచూస్తుంది. ముఖ్యంగా శృంగార సంబంధాలకు ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూస్తే మీ లగ్నానికి లేదా రాశికి అధిపతి అయిన శని భగవానుడు ఈ మాసంలో అనుకూలమైనదిగా పరిగణించబడదు. ఎందుకంటే మొదటి స్థానంపై రాహుకేతువుల ప్రభావం అలాగే కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు గత కొన్ని రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుచున్నట్లయితే అది ఈ నెలలో కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి కొత్త ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం లేదని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని చాలా కాలంగా బాధిస్తుంటే మాత్రం మీరు మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో గురు భగవానుడు కూడా మీకు చాలా విధంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే గురువు తన 9వ దృష్టితో మీ మొదటి స్థానాన్ని లగ్నాన్ని వీక్షిస్తాడు. ఇది ఎటువంటి కొత్త సమస్యలు తలెత్తకుండా చేయడమే కాకుండా పాత సమస్యలను తొలగించడానికి కూడా ప్రయత్నిస్తుంది. 6వ స్థానంపై ఏ పాపగ్రహ ప్రభావం కనిపించడం లేదు. కానీ మే 11 తరువాత కుజుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించి 6వ స్థానంపై తన దృష్టిని సారిస్తాడు. సో ఆరోగ్యపరంగా దీన్ని కొద్దిగా బలహీనమైన విషయంగా చెప్పినా ఇది పెద్దగా ఇబ్బందినైతే కలిగించదండి. ఆరోగ్యకారకుడైన సూర్యుడు కూడా మాస ప్రథమార్థంలో మీకు అనుకూలంగా ఉంటాడు. కుంభరాశి వారు ఈ మాసంలో మీ ఆరోగ్యం అలాగే శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా మీ శక్తి స్థాయిలపై శ్రద్ధ వహించండి. మీ సామర్థ్యానికి మించి అధికంగా శ్రమపడకండి. శారీరక మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి మైండ్ఫుల్నెస్ స్వీయ సంరక్షణ పద్ధతులను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్య పద్ధతులపై దృష్టి సారించడం వల్ల మీ ఆరోగ్యంలో మీరు గణనీయమైన మెరుగుదలను, మార్పును చూడవచ్చును. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28, 30, 31. ప్రతికూల దినములు చూసిన 6, 11, 15, 16, 17, 24, 25, 26. మొత్తంగా చూస్తే మే మాసం కుంభరాశి స్త్రీ పురుషులకు బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ఆటంకాలు పెరుగుతాయి, పని ఒత్తిడి పెరుగుతుంది, శ్రమ కొంచెం అధికమవుతుంది, మనోబలంతో ముందుకు సాగిపోతారు. ధనం మీద ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. కుటుంబంలో కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి.
సో ఫైనల్గా కుంభరాశి వారికి నేను ఇచ్చే స్పెషల్ అడ్వైస్ ఏమిటంటే, ఈ మాసంలో మీ పట్ల మీరు నిజాయితీగా అంటే మీ సహజత్వానికి కట్టుబడి ఉండాలి. మీ అంతర్వాణిని అంటే మనసు చెప్పే మాటను విశ్వసించండి. మార్పును మీ అభివృద్ధికి మార్గంగా స్వీకరించండి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పారదర్శకత, నిజాయితీలతో మీ సంబంధాలను పెంపొందించుకోండి. మీరెక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, మీ పురోగతికి ఆటంకం కలిగించే ఆత్మవిశ్వాస లోపం లేదా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల పట్ల జాగ్రత్త వహించాలి. సంబంధాలలో అతిగా అంటి ముట్టనట్లుగా ఉండటాన్ని నివారించాలి. భావోద్వేగ బంధాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. మీ ముందుకొచ్చే వృత్తిపరమైన అవకాశాలను ఆత్మవిశ్వాసంతో అందిపుచ్చుకోండి. మంచి సంభాషణలు, మధురమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా మీ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోండి. ముఖ్యంగా కోపతాపాలను పక్కన పెట్టి సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యము. చక్కటి పరిహారముల కొరకు మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి నీరుని ఆర్జంగా సమర్పించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. మరీ ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుష ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి సందర్శనం చేసుకొని స్వామికి పాలాభిషేకం చేసిన మానసిక ఉపశమనం కలుగును. శనివారం నాడు వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన దివ్యంగా ఉంటుందండి. అలాగే శనివారం నాడు ఈ రాశి స్త్రీ పురుషులు రావి చెట్టు మొదల్లో నీరు పోసి రావి చెట్టును తాకకుండా 11 ప్రదక్షిణలు చేసినట్లయితే సంకల్పం సిద్ధించును. కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.